జీఎస్టీ గుడ్ న్యూస్ రాబోతుంది. వచ్చే రోజుల్లో జీఎస్టీ సిస్టంలో భారీ మార్పులు చేర్పులు రాబోతున్నాయి. ఇప్పటివరకు 4 రకాల పన్ను రేట్లుండగా వాటిని 2 స్లాబ్లకు తగ్గించనున్నారు. అంటే ఇకపై ఎక్కువ మంది వాడే వస్తువులపై, సేవలపై పన్ను శాతం భారీగా తగ్గనుంది. ఇప్పటివరకు ఉన్న 4 పన్ను రేట్లు ఏంటని చూస్తే 5%, 12%, 18%, 28%గా ఉన్నాయి. ఈ జీఎస్టీ రేట్లను ఇకపై 5%, 18% అనే 2 స్లాబ్లకు తగ్గించే ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ పడింది. ఈ నిర్ణయం సామాన్యులకు ఊరటనివ్వడం ఖాయమంటున్నారు. ఇంతకీ ఈ మార్పులేంటి? అవి ఎలా పనిచేస్తాయి? ఎవరికి లాభం అనే విషయాలను చర్చనీయాంశంగా మారాయి. కేవలం 5, 18% ట్యాక్స్ సిస్టమ్ ఈజీ కావడం మాత్రమే కాదు, పన్ను ఎగవేత విధానం కూడా తగ్గే ఛాన్స్ ఉంటుందని భావిస్తోంది ప్రభుత్వం. మద్యం, పొగాకు, కూల్ డ్రింక్స్, ఫాస్ట్ ఫుడ్, చక్కెర వంటి వాటిపై 40% పన్ను కొనసాగుతూనే ఉంది. జీఎస్టీ మార్పుల ద్వారా సామాన్యులకు వచ్చే లాభం ఏంటని చూస్తే ప్రస్తుతం 12% జీఎస్టీ స్లాబ్లో ఉన్న దాదాపు 99% వస్తువులు 5%కి మారనున్నాయి. అలాగే 28% జీఎస్టీ ఉన్న 90% వస్తువులు 18% స్లాబ్కి పడిపోతాయి. దీంతో రోజువారీ వినియోగ వస్తువులు, సేవలు మరింత తక్కువగా మారనున్నాయి. ఉదాహరణకు గృహోపకరణాలు, దుస్తులు, ఇతర అవసరమైన వస్తువుల ధరలు బాగా తగ్గొచ్చని అంచనా వేస్తున్నారు. రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. రైట్ శివ, జీఎస్టీ రిఫార్మ్స్ గురించి ఇండిపెండెన్స్ డే రోజు ప్రధాని మోదీ చేసిన ప్రకటన పట్ల కూడా అందరూ ఆసక్తిగా ఉన్నారు. ఇప్పుడు అనుకున్నట్టుగానే గ్రీన్ సిగ్నల్ కూడా పడింది. జీఎస్టీ రిఫార్మ్స్ కి సంబంధించి 4 స్లాబ్ల నుంచి 2 స్లాబ్లకు తగ్గించడం పట్ల ఎవరెవరికి ఎంత లాభం ఉంటుంది? కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? రైట్, రతిక, ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలకు దాన్ని బలం చేకూరుస్తూ ఏదైతే జీఎస్టీ రేట్లు తగ్గిస్తారంటూ ఏ విధంగా అయితే ఇండిపెండెన్స్ డేన ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలు చేశారో దానికి అనుగుణంగానే ఈ 2 రోజుల పాటు జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఇటు ఢిల్లీలో 2 రోజుల పాటు ఈ సమావేశం జరిగింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఈ సమావేశాలు జరిగాయి. ఇటు తెలంగాణకి కౌన్సిల్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్లో సభ్యులుగా ఉన్న ఇటు తెలంగాణ డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుందని మనం ప్రధానంగా చెప్పాలి. ఇప్పటి వరకు అమల్లో ఉన్న 4 స్లాబ్లలో 2 స్లాబ్లను తప్పించి, అంటే 12 అలాగే 28 స్లాబ్లను తప్పించి కేవలం 18, 5 స్లాబ్లను మాత్రమే అంటే 2 స్లాబ్లను తప్పించి మిగతా 2 స్లాబ్లను కంటిన్యూ చేసే విధంగా కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంటే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కేంద్ర ప్రతిపాదనను ఈ జీఎస్టీ కౌన్సిల్ సంబంధించిన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఎవరైతే ఉంటారో సభ్యులు వారందరూ కూడా అంగీకరించారు. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ 12, 28% స్లాబ్లను తొలగించాలన్న కేంద్రం అంగీకరించింది. దానికి సంబంధించి జీఎస్టీ మంత్రుల బృందం కూడా అంగీకారం తెలిపారు. దీంతో చాలా వరకు కూడా నిత్యావసర ధరలన్నీ కూడా దిగివచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. దానిలో భాగంగానే ఇప్పటి వరకు ఉన్న 28% స్లాబ్ల కింద ఉన్న జీఎస్టీ రేట్లన్నీ కూడా, వస్తువుల రేట్లన్నీ కూడా 18%కి తగ్గుతాయి. అలాగే 12% ఉన్న జీఎస్టీ స్లాబ్లు 5%కి తగ్గుతాయి. దీంట్లో సామాన్యులకు చాలా వరకు ఊరట లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి తుది నిర్ణయం అనేది మరొకసారి జరిగే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉంది. దీంట్లో నిత్యావసర ధరలు అయితే భారీగా తగ్గే అవకాశం ఉన్నట్లు కూడా ప్రచారం జరుగుతుంది. దాంట్లో కానీ ఆ నిత్యావసర వస్తువుల ధరలు దేనికి ఎంత మేర తగ్గుతుంది అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. కానీ 99% వరకు కూడా సామాన్యులకు చాలా ఉపయోగకరంగా జీఎస్టీ రేటు తగ్గడం అనేది ఉపయోగపడుతుంది. ఇప్పటి వరకు ఉన్న 4 జీఎస్టీ స్లాబ్లలో 2 తొలగించడం ద్వారా కేవలం ప్రజెంటు అమల్లో ఉండేవి 2 మాత్రం అమల్లో ఉంటాయి. ఇటు 18 అలాగే 5 ఈ జీఎస్టీ స్లాబులు 2 స్లాబులు మాత్రమే అమల్లో ఉండనున్న నేపథ్యంలో ఫర్దర్గా జరిగే సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారనేది కూడా చూడాల్సి ఉంది. ఇక వచ్చే నెలకు జరిగే మరొకసారి జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరగబోతుంది. దీంట్లో తుది నిర్ణయం అనేది తీసుకొని ఉన్నారు. అంటే ఉన్న 4 స్లాబులు 2 తొలగించారు కాబట్టి మిగతా 2 స్లాబులు అనేవి సామాన్యులకు ఉపయోగకరంగా ఉండబోతున్నాయి. జీఎస్టీ రేట్లను తగ్గడంతో పాటు ఇవన్నీ కూడా జీఎస్టీ తగ్గించడంతో నిత్యావసర ధరలను భారీగా తగ్గే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈ ప్రతిపాదనకు మంత్రుల బృందం అంగీకారం తెలిపినట్టుగా కూడా ఇటు బీహార్ ఉప ముఖ్యమంత్రి జీఎస్టీ పన్ను రేట్ల హేతుబద్ధీకరణ మంత్రుల బృందం కన్వీనర్ సామ్రాట్ చౌదరి కూడా దీనికి సంబంధించి కొన్ని వివరాలు వెల్లడించారు. దీనితో పాటు కేంద్రం చేసిన ప్రతిపాదనల్లో ప్రధానంగా అల్ట్రా లగ్జరీ అలాగే సీన్ గూడ్స్
అంటే సిగరెట్ల వంటి వాటిపై 40% వరకు ట్యాక్స్ విధించడం అనేవి ఉన్నట్లుగా కూడా ఉత్తరప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి కూడా సురేష్ కుమార్ ఖన్నా వెల్లడించారు. దీనితో పాటు కార్లు, సీన్ గుడ్స్ వంటి అల్ట్రా లగ్జరీ గూడ్స్పై ప్రస్తుతం ఉన్న పన్ను రేట్లను కొనసాగిస్తూనే 40% జీఎస్టీ రేటుపై పశ్చిమ బెంగాల్కి సంబంధించిన ఏదైతే లేవీని ప్రతిపాదించినట్లుగా కూడా ఆ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి భట్టాచార్య వెల్లడించారు. చంద్రిమ భట్టాచార్య వెల్లడించారు. ఈ అంశంపై జీఎస్టీ కౌన్సిల్లో భేటీలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తోంది. అంటే నిన్న మొన్న జరిగిన 2 రోజుల సమావేశంలో ఉన్న 4 స్లాబ్లు 2 స్లాబ్లు తగ్గించడం ద్వారా ఎవరి మీద ఎక్కువ భారం పడుతుంది, ఎవరికి తక్కువ భారం పడుతుంది, దీని ద్వారా ఎవరికి ఎక్కువ ఉపయోగం, ఏ వస్తువులపై ఎక్కువగా రేట్లు తగ్గుతాయి అనే అంశాలపై ప్రధానంగా నిర్ణయాలు తీసుకున్నారు. అయితే వీటిని అంటే ఫైనల్గా ఇంప్లిమెంట్ చేయడానికి మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించిన సమావేశం మరొకసారి వచ్చే నెలలో జరగబోతుంది. ఈ నేపథ్యంలోనే దీనిపై వచ్చే నెలలో జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. మొత్తంగా చూసుకుంటే అయితే వీటితో పాటు ఇప్పుడు తీసుకునే నిర్ణయాలతో పాటు కొన్ని హానికరమైన ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా కొన్ని స్లాబ్స్ రేట్లు గూడ్స్పై 40% వరకు కూడా హానికర ఉత్పత్తులైన సైన్ గూడ్స్పై 40% వరకు కూడా జీఎస్టీ విధించాలనే ప్రతిపాదనకు కూడా ఇటు జీఎస్టీ కౌన్సిల్ బృందం అంగీకారం తెలిపింది. ఈ నేపథ్యంలోనే వీటన్నిటికీ కూడా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. కేంద్రం ఏదైతే ప్రతిపాదన పెట్టిందో ఆ ప్రతిపాదనకు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ బృందం సభ్యులు, జీఎస్టీ కౌన్సిల్ బృందం సభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అంగీకారం తెలిపారు. ఇక దీనిపై ఇటు కేంద్ర ప్రతిపాదన పెట్టడం, దానికి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అంగీకారం తెలపడం, వీటన్నిటిపై కూడా తుది నిర్ణయం అనేది మళ్ళా తీసుకోవాల్సి ఉంటుంది. మరొకసారి కౌన్సిల్ సమావేశం జరిగిన తర్వాత దాంట్లో ఈ 4 స్లాబ్లు 2 స్లాబ్లను తొలగించారు కాబట్టి మిగిలిన 2 స్లాబ్ల ద్వారా ఎంతమందికి ఎంత మేర నష్టం ఎంతవరకు ఉపయోగకరంగా ఉంటుంది, నిత్యావసర ధరలు అనేవి భారీగా తగ్గుతున్న నేపథ్యంలో సామాన్య జనాలకు భారీ ఊరటగా కూడా అందరూ భావిస్తూ ఉన్నారు. శివ, ఇంకా ప్రధానమంత్రి చెప్పిన మాటలను చూస్తే దీపావళికి డబుల్ బొనాన్సా అంటూ కూడా ప్రజలకు ఒక శుభవార్త చెప్పినట్లుగా ఆయన చెప్పారు. సో దీపావళికి ఇంకా రిఫార్మ్స్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా? ఇంకా ఎటువంటి మార్పులు ప్రభుత్వం ఆలోచనల్లో ఉన్నాయి? రైట్, ప్రధానంగా ఈ వచ్చే నెలలో తీసుకునే నిర్ణయాలను బట్టి ఇప్పటికే ఉన్న 4 స్లాబుల్లో 2 స్లాబ్లను తొలగించిన నేపథ్యంలో ఆ 2 స్లాబుల ద్వారానే దాదాపు నిత్యావసర ధరలన్నీ కూడా తగ్గుతున్న నేపథ్యంలో నెక్స్ట్ జరిగే సమావేశంలో ఈ దీపావళి మీరు చెప్పినట్టు దీపావళికి కూడా ఈ మొత్తం నిత్యావసర ధరల తగ్గింపుకు సంబంధించి ఇంప్లిమెంటేషన్ అనేది అమల్లోకి రాబోతుంది. దానికి సంబంధించి ఇప్పటి వరకు నిత్యావసర ధరలు అయితే చెప్తున్నారు. అంటే ఏ వస్తువులపై ఈ భారం అనేది తగ్గబోతుంది, ఈ సామాన్య జనానికి ఎంత మేర ఊరట లభించబోతుంది. అంటే స్లాబ్లను తగ్గించడం ద్వారా 28 ఉన్నది 18కి తగ్గించారు, 12 ఉన్నది 5కి తగ్గించారు. కాబట్టి నిత్యావసర ధరలు చాలా వరకు సామాన్య ప్రజలకు ఉపయోగకరంగా ఉండబోతుంది. సామాన్య మధ్యతరగతి ప్రజలకు అనేది కూడా ఈ కేంద్ర ప్రభుత్వ వర్గాల నుంచి అయితే సమాచారం అయితే అందుతోంది. దానిలో భాగంగానే ఇప్పుడు నిన్న కానీ మొన్న 2 రోజుల పాటు విజ్ఞాన్ భవన్లో జరిగిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కాబట్టి కేంద్ర ప్రతిపాదనలు పెట్టడం, దానికి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అంగీకారం తెలపడం ఇవన్నీ జరిగాయి. కాబట్టి నెక్స్ట్ తుది నిర్ణయం అనేది వచ్చే నెలలో జరిగే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో జరగబోతుంది. దీపావళి నాటికి కంప్లీట్గా మరిన్ని జీఎస్టీకి సంబంధించి మరిన్ని తగ్గింపులు ఉండే అవకాశం ఉంది. భారీ ఊరటైతే సామాన్య ప్రజలకు లభించే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. రాధిక. రైట్, థ్యాంక్ యూ శివ.